శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, మన కృష్ణచంద్రులు నిన్న పోయిన వారం మనం చదువుకున్న ఘట్టంలో ద్వారకా నగరానికి వెళ్ళారు. ఆయన ఆ నగరంలోకి వెళ్ళేసరికి అందరూ పురజనులందరూ ఎదురొచ్చారు. ఆయన శంఖం పూరించేసరికి మొత్తము ఆయన బంధువులు, ఆయనకు కావలసిన వాళ్ళు అందరూ వచ్చేశారు. పెద్ద పెద్ద కానుకలన్నీ తీసుకొని వచ్చారు. ఆయనను చూసి, మాకేమీ లోటు లేదు, మేమందరం సంతోషంగా ఉన్నాము, సుఖంగా ఉన్నాము, డబ్బులకి ఇబ్బందులు లేవు, ఇళ్లలో వాటిలో కొట్లాటలు లేవు, మాకొక్కటే కొరత ఉండే, నువ్వు మాట్లాడితే హస్తినాపురానికి వెళ్ళిపోతావు, నిన్ను చూడకుండా ఉండాల్సి వస్తుంది, ఇన్నాళ్ళకి మళ్ళీ వచ్చావయ్యా, మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళందరూ చెప్పుకున్నారు. వాళ్ళు అట్లా చెప్తున్న మధుర మంజుల మాటలన్నీ ఆయన కర్ణకలాపాలుగా అవధరించారు. వాళ్ళని ప్రేమగా చూస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, పలకరిస్తూ ఉన్నారు. కొంతమందిని కౌగిలించుకున్నారు, కొంతమందికి కరచాలనం చేశారు, కొంతమందికి నమస్కారాలు చేశారు, కొంతమందిని దూరం నుంచే చూశారు, కొంతమందితోటి నవ్వుతూ కనుసైగలన్నీ చేశారు. అవన్నీ అయ్యాక ఆయన నెమ్మదిగా ఆ రాజవీధుల్లో నుంచి, పురవీధుల్లో నుంచి ఆయన అంతఃపురాల దాకా వెళ్ళారు. అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళకి తల్లులకి 7 మన వసుదేవుడి భార్యలు, కృష్ణుల వారి తల్లులు, వాళ్ళకి నమస్కారాలు చేసుకున్నారు. ఇంకా వాళ్ళందరూ తల్లులందరూ కన్నీళ్లతోటి ఆయనని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్న చోట మొన్న ఆపాము. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఘట్టంలోకి, మన కృష్ణచంద్రుడు ఆయన భార్యలని చూడ్డానికి వెళ్తూ ఉన్న ఘట్టంలోకి వెళ్దాము. తదనంతరంబ అష్టోత్తర శత షోడశ సహస్ర సవర్ణ సౌధ కాంతంబైన శుద్ధాంత భవనంబు సొచ్చి హరి తన మనంబున. తత్ అనంతరంబ, ఇంకా తర్వాత ఆయన తల్లిగారిని, మిగిలిన తల్లుల్ని చూశారు, నమస్కారాలు చేశారు, తండ్రికి నమస్కారం చేశారు, కాసేపు కూర్చొని మాట్లాడారు. వాళ్ళు ఏమైనా పళ్ళో పాలో ఇచ్చుంటారు. ఆయన తిన్నంత తిన్నారు, వాళ్ళతోటి కబుర్లన్నీ చెప్పి నెమ్మదిగా తర్వాత అష్ట అంటే 8, ఉత్తర అంటే ఆ తర్వాత, శత అంటే 100, ఆ తర్వాత ఒక షోడశ 16, అవొక సహస్రం 1000, కాబట్టి 16,000, షోడశ సహస్ర 16,000, దానిపైన ఒక 100, ఆ తర్వాత ఒక 8, మొత్తం 16,000, ఒక 100, 8 సవర్ణ బంగారంతో తయారు చేసిన సౌధాలు, పెద్ద పెద్ద భవంతులు. అవి చాలా అందంగా ఉన్నాయి. అటువంటి ఆయన యొక్క శుద్ధ అంతఃభవనము, శుద్ధాంత భవనం అంటే ఆయన అంతఃపురము, ఆయన పర్సనల్ క్వార్టర్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆయన ఇంట్లోకి, పర్సనల్ ఛాంబర్స్ లోకి సొచ్చి వెళ్ళి, హరి మన శ్రీకృష్ణ పరమాత్ముడు తన మనసులో ఈ విధంగా అనుకున్నారు. ఎప్పుడైనా లేకపోతే వచ్చే వారం మనము ఆ ద్వారక, నీళ్ళలో మునిగిపోయిన ద్వారకని వాళ్ళు డైవర్స్ వాళ్ళు ఫొటోస్ అవన్నీ తీస్తారు కదా, అవి ఏమైనా ఉన్నాయేమో, మన కృష్ణుల వారి అంతఃపురాలు ఎట్లా కట్టుకున్నారు, ఈ 16,000 గృహాలన్నిటినీ ఏ విధంగా ఆయన కట్టించుకున్నారు, ఆ విషయాలు ఏమైనా ఉన్నాయేమో, ఫొటోస్, మ్యాప్స్ అవి చూసి పెడతాను మన కోసం. వచ్చే వారం లోపల దొరికితే చూద్దాము. ఒక భామాభవనంబు మున్నుసొర వేరొక్కర్తూ లోకుందునో, సుకరాలాపములాడదో సొలయునో, సుప్రీతి వీక్షింపదో, వికలత్వంబున ఉండునో అనుచు అవ్వేళన్ వధూగేహముల్ ప్రకటాశ్చర్య విభూతి సొచ్చే బహురూప వ్యక్తుడై భార్గవ అని మన సూతుల వారు శౌనకుల వారికి మనందరికీ చెప్తున్నారు.
మన కృష్ణుల వారు ఆయన ఇంట్లోకి అయితే ముందు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొత్తం 16,108 16,108 ఇళ్లున్నాయి. ఇప్పుడు ఒక భామా భవనము, ఒక భార్య ఇంట్లోకి ముందే సొర వెళ్తే వేరొక్కరితో ఇంకొక ఆమె లోకుందునో మనసు లోపల కుంగిపోతుందో ఏమో, మా ఆయన మా ఇంటికి ముందు రాలేదనుకుంటుందో ఏమో. ఇంకొక ఆమె సుకరాలాపములు, సుకరమైన చక్కటి ఇంపైన ఆలాపనములు, మాటలు, ఇంపైన మాటలు, ముద్దు ముద్దుగా ఏమైనా మాటలు మాట్లాడేది ఆమె ఆడదో గాపేస్తుందో మాట్లాడడం. లేదా ఇంకొక ఆమె సొలయునో, ఒకవేళ మనసు చిన్నబుచ్చుకుంటుందో. లేదా ఇంకొక ఆమె సుప్రీతి వీక్షింపదో, ప్రీతితోటి చక్కటి ప్రీతి, సుప్రీతి చక్కటి ప్రీతితోటి నా వైపు చూడదో ఏమో, కోపంగా చూస్తుందో ఏమో. లేదా ఇంకొక ఆమె వికలత్వంబున ఉండునో, ఆమె మనసు వికలమై మనసంతా తల్లడిల్లిపోయి దిగులుతోటి ఉంటుందో ఏమో అనుచు ఆ వేళలో ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే వధూ గేహముల్, వధు అంటే భార్య, వధువు యొక్క గేహం అంటే ఇల్లు, గృహము ప్రకృతి, గేహము వికృతి. ఆ ఇళ్లలోకి ఆయన ప్రకటాశ్చర్య విభూతి, ప్రకటం ఇంకా కళ్ళకే కనిపిస్తుంది, అది ఇంకా మాయేమీ లేదు అక్కడ. కళ్ళకు కనిపిస్తున్న, ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆశ్చర్యకరమైన విభూతితోటి ఆయన బహురూప వ్యక్తుడై, బహురూపాల్లో ఆయనే ఒక 16,108 కృష్ణులుగా ఆయనే తయారయ్యి వాళ్ళ ఒక్కొక్కళ్ళ ఇళ్ళకి ఆయన చేరాడు. సొచ్చే అంటే చేరాడు ఓ భార్గవ అని చెప్తున్నారు. వెళ్తే ఒక్కళ్ళింటికి ముందు వెళ్తే ఆమె సంతోషిస్తుంది, మిగిలిన వాళ్ళు తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకొక ఆమె మనసులో బాధపడుతూ దిగులు పడుతూ ఉండడం, ఇంకొక ఆమె మాట్లాడకపోవడం, ఇంకొక ఆమె మొహం పక్కకు తిప్పుకొని ఉండడం, ఇంకొక ఆమె అసలు కోపంగా చూడడం, ఇంకొక ఆమె మనసంతా వికలమై ఉండడం. ఈ రకంగా అన్ని చూడవలసి వస్తుంది. ఎందుకు ముందు ఆ ఇంటికి వెళ్ళాను అని మళ్ళీ అందరికీ చెప్పవలసి వస్తుంది. వాళ్ళందరూ మళ్ళీ మనసులు కుదుటపడి మళ్ళీ ప్రీతితోటి సంతోషంగా ఉండే స్థితికి వచ్చేసరికి సమయం పడుతుంది. ఇంత కష్టము అవసరం లేదు, వాళ్లకు వద్దు అంత కష్టము, ఎందుకు అని అనుకున్నారు. అనుకొని ఆశ్చర్యకరంగా ఇన్ని రూపాల్లో ఆయనే వ్యక్తపరుచుకుని వాళ్ళ ఇళ్లలోకి ఆయన వెళ్ళారు. ఆ సమయంలో ఒక భామా భవనంబు మున్నుసొర వేరొక్కర్తు లోకుందునో, సుకరాలాపములాడదో సొలయును సుప్రీతి వీక్షింపదో, వికలత్వంబున ఉండునో ఎనుచున వేళన్ వధూగేహముల్ ప్రకటాశ్చర్య విభూతి చొచ్చే బహురూప వ్యక్తుడై భార్గవ. ఆ సమయమున అప్పుడేం జరిగిందంటే శిశువుల సంకలనిడి తను కృసతలు విరహాగ్ని తెలుప గృహ గేహళులున్ రసనలు చారగా సిగ్గున శశిముఖులు ఎదురేగిరి. అప్పుడు జలజాక్షునకున్, ఆయన వాళ్ళ భర్త వాళ్ళ ఇళ్లకు వస్తూ ఉంటే ఆయన ఈ పచ్చటి పట్టు పుట్టాలన్నిటినీ కట్టుకొని, కాసపోసి చక్కగా కుచ్చిళ్ళు పెట్టుకొని, బంగారపు ఆభరణాలన్నీ వేసుకొని, లేత చిరునవ్వులతో, చాలా అందమైన ముఖముతో, పెద్ద పెద్ద కళ్ళతో సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళ ఇళ్లకు వస్తున్న ఆయనని ఎవరిళ్లలో వాళ్ళు చూసుకొని, ఆ శశి ముఖులు, చంద్రుడి వంటి ముఖములు కలిగిన ఆయన భార్యలు శిశువుల వాళ్ళ పిల్లలను సంకల్లో వేసుకొని, తనుకృసతలు, తనువులంటే శరీరాలు కృశించిపోతుంటే చిక్కిపోయి ఉన్నాయి వాళ్ళవి. ఆ చిక్కిపోయి ఉన్న శరీరాలను చూడగానే విరహాగ్ని, ఆయన లేడన్న విరహం అంటే వియోగం, ఆయన లేకపోవడంతో దిగులు చెంది వాళ్ళంతా చిక్కిపోయి కృశించి ఉన్నారు. అది చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళని. ఆయన
ఇంద్రప్రస్థానికి, హస్తినాపురానికి వాటికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పనులన్నీ నెరవేర్చి యుద్ధాలవన్నీ చేయించి ఎన్నో విషయాలన్నీ చక్కబెట్టి వస్తున్నారు. ఆయన బాగానే ఉన్నారు. వాళ్ళు ఆయన లేరన్న దిగులుతోటి చిక్కిపోయి ఉన్నారు పాపం తల్లులు. ఆ రకంగా వాళ్ళ చిక్కిపోయిన శరీరాలను చూస్తేనే ఎటువంటి విరహాగ్నితో ఉన్నారో తెలుస్తుంది. ఆ రకంగా తెలుపుతూ ఉంటే వాళ్ళ శరీరాలు, వాళ్ళ గృహాలు, ఇళ్లని, గేహళాలని, గడపలని, వాటిని రసనలు సారగా, రసనలు అంటే మొలతాళ్ళు అంటాం కదా, చీరలు జారకుండా కట్టుకునేవి, ఆ రకంగా కట్టుకున్నవి అవి జారిపోతున్నాయి. అంత తొందరలో వస్తున్నారు వాళ్ళు. పైగా సిగ్గు ఆయన చూడగానే. ఆయన చూడాలని గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పిల్లలుంటే చంకలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ ఇల్లు వాకిలి దాటి ఆయన కోసం ఎదురొస్తున్నారు. ఆయన చూడగానే సిగ్గేసింది వాళ్ళకి. ఆ రకంగా సిగ్గున శశిముఖులు ఎదురుగా వెళ్ళారు ఆయన కోసం. గబగబా పరిగెత్తుతూ ఒక్కొక్కళ్ళు చీరలు జారిపోతున్నాయి, మొలనూళ్ళు జారిపోతున్నాయి, సిగ్గులు వస్తున్నాయి, ఒళ్ళో పిల్లలున్నారు. ఆ రకంగా వాళ్ళు ఆయనకి ఎదురేగారు. ఇంకా ఆయనకి గుండెలు నిండుంటాయి వాళ్ళని చూడగానే ప్రేమలతో. శిశువుల చంకలనిడి తను కుసతలు విరహాగ్ని తెలుప గృహ గేహళులన్ రసనలు జారగా సిగ్గున శశిముఖులు ఎదురేగిరి అప్పుడు జలజాక్షునకున్. పతినా ఇంటికి మున్ను వచ్చనిదే నా ప్రాణేశుడు అస్మత్ గృహాగతుడయ్యన్ మును సేరెపో తొలుత మత్కాంతుండు నాశాలకే ఇతరాలభ్య సుఖంబు కంటిని అని తారింటింట నర్చించిరి అయ్యతివల్ 116,000 నెనమండ్రవ్వేళ నాత్మేశ్వరున్. ఆయన వెళ్ళగానే పతి, నా భర్త నా ఇంటికి ముందు వచ్చి అడుగు, ఆయన మా ఇంటికే ముందు వచ్చాడు చూసావా అని ఒక ఆమె, నా ప్రాణేశుడు అస్మత్ గృహాగతుడయ్యన్మును, నా ప్రాణేశ్వరుడు అస్మత్ నా యొక్క గృహానికి ఆగతుడు వచ్చిన వాడయ్యాడు, ముందే మా ఇంటికే, నా ఇంటికే ముందొచ్చాడు మా ఆయన అని ఇంకొక ఆమె. తర్వాత సేరిపోతులు తమత్కాంతుండు నాశాలకే, మత్ నా యొక్క కాంతుడు మా ఆయన నాశాలకే, మా ఇంటికే తొలుత ముందు సేరిపో, మా ఇంటికే వచ్చాడు పో అని ఇంకొక ఆమె. ఇతర అలభ్య సుఖంబు కంటిని, అసలు వేరే వాళ్ళకి లేని సుఖం నాకే ఉంది. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద పనులన్నీ నెరవేర్చుకొని పెద్ద పెద్ద పెత్తనాలన్నీ నెరిపి వచ్చినవాడు ముందు మా ఇంటికి వచ్చాడు, నా మీద ఎంత ప్రేమ, ఎంత సుఖంగా ఉందో ఆ మాట తలుచుకుంటేనే అని ఇంకొక ఆమె. ఆ రకంగా వాళ్ళు ఇంటింట ప్రతి ఇంటికి, ఆయన ఇంటికి వెళ్ళడం ఆలస్యం, ఆయన ఇంటింట్లో ఆయనని అర్చించిరి, పూజించారు, ప్రేమించారు, గౌరవించారు, మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు, ముచ్చట్లన్నీ చెప్తున్నారు. ఆ అతివలు, ఆ ఆడవాళ్ళు మొత్తము ఎంతమంది అంటే 116,000 నెనమండ్రు, 16,108 మంది. ఆ వేళ, ఆ సమయంలో, ఆ రోజు, ఆ పూట ఆత్మేశ్వరున్, వాళ్ళ యొక్క ఆత్మలకు, వాళ్ళ మనసులకు ఈశ్వరుడైన వాడు ఇంటికి వచ్చాడు నాళ్ళకి. ఇంకా వాళ్ళకి అసలు స్పృహ తెలియకుండా ఉంది, అంత సంతోషంగా ఉన్నారు. ఆయన వాళ్ళ ఇంటికే ముందొచ్చాడని చాలా సంతోషిస్తున్నారు. పతి నా ఇంటికి ముందు వచ్చనిదే నా ప్రాణేశుడు అస్మత్ గృహాగతుడయ్యన్మును సేరెపో తొలుత మత్కాంతుండు నాశాలకే ఇతరాలభ్య సుఖంబు కంటిని అని తారింటింట నర్చించిరి అయ్యతివల్ 116,000 ఎనమండ్రు అవ్వేళన్ ఆత్మేశ్వరున్. వారలను చూసి హరి ఇట్లనియే. ఇంకా ఆయన ఇంట్లోకి వెళ్తుంటే గడపలోకి నుంచి ముందుకైనా వెళ్ళకన్నా ముందు వాళ్ళు ఎదురొచ్చారు, ఆయన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు, చిక్కిపోయి ఉన్నారు. కానీ ముఖాలన్నీ శశిముఖాల్లాగా, చంద్రముఖాల్లాగా వెలుగుతూ ఉన్నాయి, నవ్వులతో ఉన్నారు, ప్రేమలు పొంగుతూ ఉన్నాయి. వాళ్ళని చూసి ఆయన వాళ్ళని కూడా అంత ప్రేమగా, అంత ముద్దుగా పలకరిస్తున్నారు. కొడుకుల్ భక్తి విధేయులవుదురు గదా, కోడండ్రు మీ వాక్యముల్ గడువంజాలకియుందురా, విభుత సత్కారంబు గావింతురా, తొడవుల్ వస్త్రముల్ పదార్థ రస సందోహంబులున్ చాలునా,
కడమలు కావు కదా, భవన్ నిలయముల్ కళ్యాణయుక్తములే అని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పట్లాగా సెల్ ఫోన్స్ కూడా లేవు, మాటికి ఫోన్లు చేసి సెల్ ఫోన్స్ లో ఇన్ఫర్మేషన్ అనుకోవడానికి. లెటర్లు రాసుకున్నారో లేదో, కాబట్టి ఇంక అన్ని ప్రశ్నలు ఒకటేసారి అడుగుతున్నారు ఆయన. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి అడుగుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం అడుగుతున్నారు. అందరిని అవే అడిగిండొచ్చు, వేరుగా అడిగిండొచ్చు. ఆ ఉన్న వాళ్ళు 16,108 మంది అందరూ ఒక్కలాంటి వాళ్ళు కాదు కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్లు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఒక్కొక్క మనస్థితులు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. వాటిని బట్టి ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, కొడుకులు భక్తి విధేయులు అవుద్రు కదా, కొడుకులు మాట వింటున్నారు కదా, భక్తితోటే ఉన్నారు కదా, విధేయతతోటే ఉన్నారు కదా, ఎదురు చెప్పట్లేదు కదా అని అడుగుతున్నారు. కోడండ్రు మీ వాక్యములు గడువంజాలగియుందిరా, కోడళ్ళు మీ మాటలు వింటున్నారు కదా. మీరు ఒక మాట చెప్తుంటే అత్తగారులు, మీ కోడళ్ళు మీ మాట వినకుండా అట్లా చేయట్లేదు కదా, మీ మాటలు వింటున్నారు కదా. విభుత సత్కారంబు గావింతురా, మీరు విభుదులు, చదువుకున్న వాళ్ళు, పండితులు, పెద్దవాళ్ళు, గురువులు వస్తే వాళ్ళకి చక్కటి సత్కారాలన్నీ చేస్తున్నారు కదా. మా ఆయన ఇంట్లో లేడు, ఏమోనండి ఆయన వచ్చినాక చూసుకుంటాడు అని మీరేం అనట్లేదు కదా. పెద్దవాళ్ళ ఇంటికి వస్తే చక్కగా సత్కరించి గారవింతురా అంటే గౌరవిస్తున్నారు కదా అని అడిగాడు. ఇవి చాలా ముఖ్యం ఆయనకి. ఈ విభుత సత్కారాలు ఇవన్నీ చేయకపోతే ఆయనకి కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చినా ఆయన చెప్పరు, కానీ మనసులో ఉంచుకుంటారు. కాబట్టి ఆయనకి నచ్చినట్టే బ్రతకాలి. తొడవుల్ వస్త్రములను పదార్థ రస సందోహంబులను చాలునా అన్నట్టు, ఈనాళ్ళు చాలా దూరదేశాలకు వెళ్ళాను, మీకేమి తక్కువ లేదు కదా. తొడవులు అంటే ఆభరణాలు, తొడుక్కునేవి అని అర్థం. తొడుక్కునేవి ఆభరణాలు, గాజులు, కంకణాలు ఏవైనా సరే. వస్త్రములు బట్టలు, అవన్నీ. పదార్థాలు తినడానికి, తిండి పదార్థాలు, రసాలు తాగడానికి. ఇటువంటి సందోహాలు, సమూహాలు, సందోహం అంటే సమూహం, ఇటువంటివన్నీ చాలునా, సరిపోయినంత ఉన్నాయి కదా, తక్కువేం లేదు కదా. కడమలు అంటే తక్కువ అవ్వడం, కడమలు కావు కదా, తక్కువేం కాలేదు కదా. అన్నానికి, బట్టలకి, ఆభరణాలకి, పదార్థాలకి, మీకు కావలసిన వాటికి దేనికి తక్కువైతే కాలేదు కదా. భవన్ నిలయముల్ మీ యొక్క ఇళ్ళు కళ్యాణయుక్తంబులే, కళ్యాణంగానే ఉన్నాయి కదా, మంగళకరంగా ఉన్నాయి కదా, కష్టాలేం లేవు కదా అని ఆయన అడుగుతున్నారు. కొడుకుల్ భక్తి విధేయులవుదురు గదా, కోడండ్రు మీ వాక్యముల్ గడువంజాలకయుందురా, విభుత సత్కారంబు కావింతురా, తొడవుల్ వస్త్రములను పదార్థ రస సందోహంబులను చాలునా, కడమలు కావు కదా, భవన్ నిలయముల్ కళ్యాణయుక్తంబులే అని అడిగారు. ఇంకా ఈ సీరియస్ మ్యాటర్స్ అన్నీ అయిపోయినాయి. బిడ్డలు భక్తి శ్రద్ధలతో ఉండడము, కోడళ్ళు మాట వినడము, ఇంటికి వచ్చిన వాళ్ళని, పోయిన వాళ్ళని గౌరవించి సత్కరించడము, అన్నానికి బట్టలకి తక్కువ లేకుండా ఉండడము, ఇంట్లో అందరూ కుశలంగా ఉండడం, ఇటువంటివన్నీ ముఖ్యమైనవన్నీ ముందు అడిగేశారు. అడిగేసిన తర్వాత ఇంకిప్పుడు ఏ తల్లికి ఏది ఇష్టమో ఆ తల్లిని అదే అడుగుతూ ఉన్నారు. అందరినీ ఒకటే అడగరు ఆయన. వాళ్ళకి ఏమేమి ఇష్టమో వాళ్ళ మనస్తత్వాలను బట్టి అవి అడుగుతూ ఉంటారు. మనం ఇంకిక్కడి నుంచి ఆయన ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. ఒక్కొక్క పాదం ఒక్కొక్క ఇంట్లో జరుగుతున్న విషయం అన్నమాట. మనం కూడా గబగబా అన్నిళ్లలోకి వెళ్ళి చూస్తున్నట్టు మన మనసులో ఊహించుకోవాలి. పద్యం ఒకటి అయినా కూడా. తిలకమేటికి లేదు తిలకనీ తిలకమా, పువ్వులు తురుమవా పువ్వు బోడి, కస్తూరి అలదవా కస్తూరి కాగంధి, తొడవులు తొడవవా తొడవ, కలహంస పెంపుదే కలహంసగామిని, కీరము చదివింటే కీరవాణి, లతల పోషింతువా లతికా లలిత దేహ, సరసి నోలాడుదే సరసిజాక్షి, మృగికి మేతలిడిదే మృగశాబలోచన, గురులను ఆదరింతే గురి వివేక, బంధుచనుల బ్రోతే బంధు చింతామణి, అనుచు సతుల నడిగన్ అచ్చుతుండు. ఇంకా ఆయనంటే ఎందుకు అందరూ, ఇండియాలోనే కాదు వేరే దేశాల్లో కూడా ఆయన పేరు వింటే ఎందుకు అట్లా అందరూ పరవశించిపోతారో ఈ పద్యంలో మన పోతన గారు కళ్ళకు గట్టినట్టు చెప్పారు.
ఆయన ఎంత ముద్దు ముద్దుగా అడుగుతున్నారో, ఒక్కొక్క భార్యని ఒక్కొక్క విధంగా. ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. తిలకమేటికి లేదు తిలకని తిలకమా. తిలకము అంటే చాలా గొప్ప విషయము. ఏదో తలలో చూడామణిలాగా తిలకం అంటే ఒక గొప్ప సైన్యానికే తిలకము అంటే అంతకన్నా గొప్పవాడు అని అర్థం. అట్లా తిలకం అంటే చాలా గొప్పదని అర్థం. ఆయన ఏమంటున్నారు? తిలకని తిలకమా, తిలకానికే తిలకమైన దానివి, తిలకానికే అందాన్ని పెంచేదానివి. తిలకం అంటే అందం పెంచేది, గొప్పదని అర్థం. గొప్పదానికే గొప్పదానా, అందానికే అందమా అని పిలుస్తున్నారు. పిలిచి అందానికే అందమైన దానా, తిలకం ఎందుకు అమ్మ పెట్టుకోలేదు, తిలకం ఏటికి లేదు అని అడుగుతున్నారు. ఆయన వెళ్లేసరికి ఆమె మరి స్నానం చేస్తుందో ఏమో. ఆయన వస్తూ ఉంటే గబగబా జారిపోతున్న చీరను కట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. తయారవడానికి సమయం ఉందో లేదో మరి. అందుకే అట్లా వచ్చేసిన తల్లిని చూసి తిలకం ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతున్నారు. ఇంక ముందు ఆ బయట అందరూ పరిచారకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వింటున్నప్పుడు అన్ని బాగున్నాయా, అందరు కుశలంగా ఉన్నారా, అన్నానికి ఏమి ఇబ్బంది లేదు కదా, పెద్దవాళ్ళందరూ వస్తూ పోతూ ఉన్నారు కదా, ఇట్లాంటివన్నీ కొంచెం సీరియస్ అన్ని అడిగారు ఆయన. చాలా గంభీరమైన విషయాలన్నీ. ఇంకా తర్వాత కొంచెము వాళ్ళ ఆంతరంగిక గృహాల్లోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరు వినే వాళ్ళందరూ ఉండరు కాబట్టి ఇంకంత ప్రేమగా మాట్లాడుతున్నారు. నువ్వు అందానికే అందానివి, ఎందుకమ్మా తిలకం పెట్టుకోలేదు, పెట్టుకో అని ఇంకా ఆయనే పెడుతున్నారో ఏంటో కూడా తెలీదు. ఆమె మరేమనిందో, పెట్టుకోవడానికి సమయం లేదు, నువ్వు వచ్చావని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చానంటే సరే నేను పెడతా పట్టని కూర్చోబెట్టి పెడుతున్నారేమో. ఆ తర్వాత పువ్వులు తురమవా పువ్వు బోడి పక్కింట్లో ఆ తల్లి తయారైతే అయింది పాపము. చీరలు అవన్నీ కట్టుకుంది చక్కగా, మరి కొంతవరకు ఆభరణాలు పెట్టుకుందో ఏమో, బొట్టవన్నీ పెట్టుకుంది. ఈ లోపల వస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో పువ్వులు ఎందుకు పెట్టుకోలేదు, పువ్వు బోడి అంటే పువ్వులాంటి శరీరంతో ఉన్నదానా, అందమైన దానా అని. పువ్వులాగా అందమైన దానా, పువ్వులు ఎందుకు పెట్టుకోలేదు అని అడిగి ఆయనే తల్లో పువ్వులు తురుగుతున్నారు. ఇంక పక్కింట్లో కస్తూరి అలదవా కస్తూరికా గంధి అంటున్నారు. కస్తూరికా గంధి అంటే కస్తూరి మృగం అని ఉంటుంది. చాలా దూరం వరకు ఆ సువాసన పరిమళం తెలుస్తుంది. కస్తూరి మృగం ఉంది అంటే చాలా దూరం వరకు ఆ సువాసన తెలుస్తుంది. అందులో కస్తూరి ఇంట్లో ఉంటే కూడా దాని వాసన ఆపడం కష్టం, అంతటి సువాసన అది. అటువంటి కస్తూరికే గంధాన్ని, పరిమళాన్ని ఇచ్చేదానా నువ్వు. కస్తూరి నీకు గంధాన్ని పరిమళాన్ని ఇవ్వడం కాదు, కస్తూరికే నువ్వు పరిమళాన్ని ఇచ్చేదానివి, అంత ముద్దుగున్నావు అని చెప్పి ఆమెని పక్కన కూర్చోబెట్టుకున్నారేమో. కస్తూరి అలదవా, కస్తూరి రాయినా నీకు అని ఆ చల్లటి కస్తూరి ఏమైనా రాస్తున్నారో ఏమో. ఆయన కొంచెం రాసుకుంటున్నారో లేకపోతే ఇంకేం చేస్తున్నారు. ఆ తర్వాత తొడవులు తొడవవా తొడవ. ఈ ఆభరణానికే, తొడవులంటే ఆభరణాలని చెప్పుకున్నాం కదా, ఆభరణాలకే ఆభరణమైన దానా. నువ్వు ఆభరణాలు వేసుకుంటే నీ అందం పెరగడం కాదు, నువ్వు ఆభరణాలు వేసుకుంటే వాటికి అందం పెరుగుతుంది. మరి ఎందుకు నువ్వు తొడవులు వేసుకోలేదు? ఇదివైనా ఈ గాజువైనా, ఇదిగో ఇది అక్కడి నుంచి తీసుకొచ్చాను హస్తినాపురం నుంచి, నీ కోసమే తెచ్చాను, నీకు తొడగనా, ఇదో గజ్జలవైనా, నువ్వు కాలు ఇక్కడ పెట్టుకొని ఈ గజ్జ నేను తీసుకొని వచ్చాను నీ కోసమే, పెట్టనా అని ఆయన అడుగుతున్నారు. ఆ తర్వాత కలహంస పెంపుదే కలహంసగామిని ఇంకో తల్లి ఉంది. ఆమెకు హంసలు పెంచడం ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళ ఇంట్లో చాలా హంసలు ఉన్నాయో ఏంటో. ఈయన వెళ్ళేసరికి మరి ఎన్ని హంసలు ఉన్నాయో, వచ్చేసరికి ఆ తల్లి ఇంకా కొన్ని పెంచినట్టుంది. మళ్ళీ అడుగుతున్నారు, నువ్వు నడిస్తేనే, గామిని అంటే గమనం చేసేది, నువ్వు నడిస్తేనే కలహంస నడిచినట్టు ఉంటుంది, పడుతులేస్తూ ఇట్లా వయ్యారంగా నడుస్తూ ఉంటావు. నువ్వు నడుస్తుంటే వెనక నుంచి చూసిన అందంగా ఉంటుంది, పక్క నుంచి చూసిన అందంగా ఉంటుంది, ముందు నుంచి ఇంకా బాగుంటుంది, అంత అందంగా ఉంటావు నువ్వు. అవును, ఇంతకీ ఆ హంస కనిపిస్తుంది, ఆ కలహంస నువ్వేనా? మళ్ళీ ఈ మధ్యన పెంచుతున్నావా కొత్తగా? నేను వెళ్ళేసరికి లేదే, ఈ మధ్యన మళ్ళీ నువ్వు పెంపుదే అంటే నువ్వు పెట్టిని కొత్త పెట్టి తీసుకొచ్చావా కలహంసని అని ఆమెను అడుగుతున్నాడు. ఇంకా ఆమె చెప్పి, అవును నిజమే, అప్పుడు నువ్వు వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ మనకున్న 2 హంసల్లో ఇంకొక హంస పుట్టింది కదా అని ఆమె ఏం చెప్తుందో ఏమో. మరి ఆయన ఏం వింటున్నారో, దానికి ఏమైనా తినడానికి పెడుతున్నారో ఏమో కలహంసకి. అది కూడా ఆయన పక్కనే కూర్చొని ఉంటుంది. యాక్చువల్ గా కలహంస అక్కడ ఎక్కి కూర్చుందో లేకపోతే నేనే ఆ కలహంసనే ఏంటో కూడా తెలియట్లేదు. అందుకే ఈ విషయాలన్నీ తెలిసినాయి.
ఎందుకంటే అక్కడే ఉండి వింటున్నాం కాబట్టి మనమందరం. కీరము చదివింతే కీరవాణి చిలుకలు, ఇంకొక తల్లి చిలుకలు పెంచుతుంది. అయితే మరి ఈయన వెళ్ళేసరికి ఆ చిలుకకి ఇంకా పలుకులు రావో ఏంటో. ఈ లోపల ఆయన తిరిగి వచ్చేసరికి నేర్పించినట్టుంది కొన్ని మాటలు, ఇంకదే కృష్ణ కృష్ణ అంటుందో ఏంటో మరి. ఓ కీరానికి పలుకులన్నీ నేర్పించావా, చదివించావా, దానికి చాలా బాగా మాట్లాడుతుంది అని. దాన్ని ఆ పంజరం చుట్టూ తిరుగుతూ దానికి ఏమైనా ఈ జాంపళ్ళు అవన్నీ పెడుతూ దాంతోటి మాట్లాడుతూ ఆమెతో మాట్లాడుతున్నారో ఏంటో మరి. ఆ తర్వాత లతల పోషించువా లతికా లలిత దేహ. లతిక అంటే లత అంటే పూల తీగ కదా, లతిక అంటే ఇంకా చిన్నదన్న కకారం ఏది కలిపిన పదానికి అది దాంట్లో కూడా చిన్నది అని అర్థం. బాలుడు అంటే చిన్నపిల్లాడు, బాలకుడు అంటే ఇంకా అందులో కూడా చిన్నపిల్లాడు. ఆ రకంగా లత అంటే పూల తీగ, లతిక అంటే చిన్న పూల తీగ. చిన్న పూల తీగ ఎంత సుకుమారంగా ఉంటుందో, పెద్ద లత ఇంకా పాత లత కొన్ని సంవత్సరాలు అయిందంటే కొంచెం గట్టిగానే బిరుసుగా ఉంటుంది. అప్పుడే ఉన్న లేత తీగ ఎట్లా ఉంటుందో దాన్ని లతిక అంటాం కదా. అటువంటి లేత పూల తీగ లాంటి లలితమైన మృదువైన దేహం కలిగిన దానా. ఓ ఇక్కడ కొత్త ఏదో జాజులవి అవి లతలన్నీ పెంచుతున్నట్టున్నవే అని పోయి ఆ పెరళ్ళలో చూస్తున్నారో ఏంటో మరి. లతల పోషించువా కొత్తగా పెట్టావా ఇవి, ఈ జాజులు అవన్నీ నేను వెళ్ళేసరికి లేవే, నేను వెళ్తున్నప్పటికీ ఈ బొండు మల్లలు అవే ఉండే. అవును అక్కడ వేరే దేశం నుంచి వస్తున్నప్పుడు కావాలని మీరే చెప్పి పంపించారని వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి అని చెప్తుందో ఏమో మరి. సరసి నోలాడుదే సరసి జాక్షి. ఇంకొక తల్లి ఉంది, ఆమెకి ఈ స్విమ్మింగ్ చేయడం అంటే ఇష్టం. వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్టుంది. నీ కళ్ళు సరసిజములు అంటే సరస్సులో పుట్టిన పద్మాల్లాగా ఉన్నాయి. అటువంటి పద్మాల్లాంటి కళ్ళున్నదానా సరస్సులో ఈదులాడదామా అని అడుగుతున్నారు మరి. స్విమ్మింగ్కి వెళ్తున్నట్టున్నారు ఆమెతోటి. ఆ తర్వాత మృగికి మేతలిడితే మృగశాబలోచన. వాళ్ళింట్లో ఇంకొక తల్లి, వాళ్ళింట్లో చిన్న లేడి పిల్లని పెంచుతున్నట్టుంది. అయితే ఓ దానికి మేత పెడుతున్నావా అని పలకరిస్తున్నారు. నీ లోచనములు, నీ కన్నులే మృగ శాపములకున్నట్టు. చిన్న జింకలకు కళ్ళు చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, ఎడ్జెస్ లో కొంచెం సాగదీసినట్టు ఉంటాయి, బాగా నల్లగా ఉంటాయి, చెంగును కదులుతుంటాయి వాటి కళ్ళు కూడా. అందులో కూడా శాపం అంటే పిల్ల, మృగం అంటే జింక, మృగ శాపం అంటే జింక పిల్ల. జింక పిల్ల లాంటి కన్నులు ఉన్నదానా. ఓ ఆ జింక పిల్లకి మేత పెడుతున్నావా అని ఆమె మరి గడ్డి పెడుతుందో ఏం పెడుతుందో ఆమెతో పాటు పోయి ఈయన కూడా పెడుతున్నట్టున్నాడు. గురులను ఆదరించే గురు వివేక అని ఇంకొక తల్లిని అడుగుతున్నాడు పక్కింట్లో. గురు అంటే చాలా గొప్ప బరువైన అని అర్థం. గురు అంటే చాలా ఘనమైన, ఎక్కువ వివేకం కలిగిన దాన, గొప్ప వివేకం కలిగిన దాన. ఈ తల్లి జ్ఞాన మార్గం సైడ్ ఉందో ఏంటో మరి. గొప్ప వివేకం కలిగిన దాన, చదువులు అవన్నీ చదువుకుంటుందేమో. ఆ తల్లిని ఇంకో రకంగా పలకరిస్తున్నారు. గురువులను పెద్దవాళ్లను ఆదరిస్తున్నావా అని. ఆమెకు అది ఇష్టము. అవునండి, అక్కడి నుంచి పక్క దేశానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ యతీశ్వరులందరూ వచ్చారు, కొన్నాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇదిగో ఈ పుస్తకాలు కూడా వాళ్ళు, ఈ తాళపత్ర గ్రంథాలన్నీ వాళ్ళు చదువుకున్నవి నాకు ఇచ్చిపోయారు. ఇవి కూడా అవన్నీ చదివాను. మీతోటి ఈ విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను, మీరు చదివారా ఈ విషయాలు అని ఏం మాట్లాడుతుందో ఆ తల్లి. ఆ తర్వాత బంధుజనుల బ్రోతే బంధు చింతామని. ఇంకొక తల్లికి బంధువులని చూడడం, వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే ఆదరించడం. బంధువులందరూ ఇంట్లో ఉంటే ఈమెకు సంతోషం, అరిసెలు అవన్నీ వండి వాళ్ళందరికీ పెడుతూ ఉంటే ఇంటి నిండా బంధువులు ఉంటే ఆ తల్లికి ఇష్టమో ఏమో. ఆ బంధువులకి ఆ తల్లి చింతామణి లాంటిది. వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే ముందే ఆమె దగ్గరికి వస్తారు. ఏమో డబ్బులు ఏమైనా ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, కావలసినవి చూడడం. ఇంకా వాళ్ళ కష్టాలు కొంచెం గట్టి కష్టాలు అయితే ఈయనకు చెప్పి, ఇదిగో మా వాళ్ళకి కొంచెం కష్టం ఉందో ఒకసారి చూడరాదా అని అవన్నీ చేయిస్తుందో ఏమో తల్లి. కాబట్టి అటువంటి బంధువులు అంటే ఆ తల్లికి చాలా ఇష్టము. ఆ బంధువులందరినీ, ఆ జనులందరినీ బ్రోస్తున్నావా అంటే కాపాడుతున్నావా. ఎవరైనా వచ్చారు ఈ మధ్యన వచ్చారు మా మేనత్త గారు వాళ్ళ ఏదో పక్కింట్లో ఉండే వాళ్ళ
పెద్దంటి వాళ్ళ కూతురు వాళ్ళు కూడా వచ్చారండి, చాలా రోజులు మన ఇంట్లో ఉండిపోయారని ఏం చెప్తుందో ఆ తల్లి. అనుచు సతులను అడిగెను అచ్యుతుండు. అచ్యుతుడు ఆయన స్థితి నుంచి మాత్రం జారేది లేదు, కానీ వాళ్ళందరూ ఏ ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళకి ఏవేవి ఇష్టమో వాళ్ళ మనస్థితులను బట్టి ఆయన పలకరిస్తున్నారు. ఒక తల్లికేమో పూలు పెట్టనా తల్లు అని అడుగుతున్నారు, ఒక తల్లికేమో తిలకం దిద్దుతున్నారు, ఒక ఆమెతోటేమో జింక పిల్లకి గడ్డి పరకలు తినిపిస్తున్నారు, ఒక ఆమెతోటేమో జలకాలాడుతున్నారు, ఒక ఆమెతోటేమో బంగారాభరణాలన్నీ తోడిగి ఆమెని అలంకరించి మాట్లాడుతున్నారు, ఇంకొక ఆమెతోటేమో వివేకము జ్ఞానానికి సంబంధించిన చర్చలన్నీ చేస్తున్నారు, ఇంకొక ఆమెనేమో బంధువులు వచ్చారా అని అడుగుతున్నారు, ఇంకొక ఆమెని చెట్లు పెంచే ఇష్టమున్న ఆమెతోటి ఆ మాటలు మాట్లాడుతున్నారు, చిలుకలు పెంచే ఇష్టమున్న వాళ్ళతోటి ఆ మాటలు, హంసల్ని పెంచే ఇష్టమున్న తల్లితోటి ఆ మాటలు, ఎవరికి ఏమి ఇష్టం ఉంటే ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నారు ఆయన. ఆ విధంగా వాళ్ళని అంత ముద్దుగా చూసుకుంటున్నారు, అన్నీ ఒకటేసారి. తిలకమేటికి లేదు తిలకనీ తిలకమా, పువ్వులు తురుమవా పువ్వు బోడి, కస్తూరి అలదవా కస్తూరికా గంధి, తొడవులు తొడవవా తొడవు తొడవ, కలహంస పెంపుదే కలహంసగామిని, కీరము చదివింతే కీరవాణి, లతల పోషింతువా లతికా లలిత దేహ, సరసి నోలాడుదే సరసిజాక్షి, మృగికి మేతలిడుదే మృగశాబలోచన, గురులనాదరింతే గురు వివేక, బంధుజనుల బ్రోతె బంధు చింతామణి అంచు సతులనడిగే నచ్చుతుండు అని అడిగిన వారలు హరింబాసిన దినంబులందు శరీర సంస్కార కేళి విహార హాస వన మందిర గమన మహోత్సవ దర్శనంబులొల్లని ఇల్లాండ్రుగావున అని అడిగితే వాళ్ళు హరింపాసిన దినంబులందు, హరికి దూరమైన రోజుల్లో ఆయనకు వియోగంతో ఉన్న, ఆయన ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎదురు చూసి చూసి వాళ్ళు ఆ రోజుల్లో శరీర సంస్కారాలు కూడా లేవు, వాళ్ళు గొప్పగా శరీరాన్ని స్నానాలు అవన్నీ చేసి గంధాలు అవన్నీ రాసుకొని జుట్లన్నీ రకరకాలుగా ముళ్ళన్నీ వేసుకొని పూలన్నీ పెట్టుకొని ఆ రకంగా కూడా వాళ్ళు పాపం చేయలేదు. ఎంతవరకు అంతవరకు శరీరాన్ని ఎంత శుచితో ఉంచుకోవాలి అంతవరకే, కానీ ఎక్కువ కూడా వాళ్ళు ఏం సంస్కారాలు చేసుకోలేదు, అలంకారాలు, కేళీలు ఆటలు లేవు, విహారాలు ఎక్కడికైనా వెళ్ళి రావడాలు లేవు, హాసాలు నవ్వులు కూడా లేవు తల్లులకు, వనాలకు ఉపవనాలకు ఉద్యానవనాలకు పార్కులకు మందిరాలకు వేరే ఇళ్లకు లేదా ఇంకెక్కడైనా ఆలయాలకు వాటికి అటువంటి ప్రదేశాలకు గమనము వెళ్ళడం కానీ మహా ఉత్సవాలకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం కానీ ఇవన్నీ వద్దు అనుకున్న ఇల్లాళ్ళు వాళ్ళు, ఆయన ఇల్లాళ్ళు వాళ్ళందరూ. కావున ఆయన అట్లా ప్రేమగా పలకరిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. సిరిచాంచల్యము తోడి దయ్యు తనకున్ జీవేశ్వరుండంచు ఏ పురుష శ్రేష్ఠు వరించన్ అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబుల కౌగిలించిరి సతుల్ కళ్యాణ భాష్పంబులు ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవప్రాప్తానురాగంబులన్. సిరి లక్ష్మీదేవి చాంచల్యముతోటి, ఆమెకు చంచలత్వం ఒక చోట ఉండదు, అయినా కూడా తోడిది చాంచల్యముతోటి ఉన్నది అయి కూడా తనకు ఈయనే జీవేశ్వరుడు, ఈయనే నా ప్రాణనాథుడు అని ఏ పురుష శ్రేష్ఠుణ్ణి, పురుషుల్లో శ్రేష్ఠుడు ఇంకా ఈయన మించిన వాడు లేడు, పురుషోత్తముడు, ఆయనను వరించిందో లక్ష్మీదేవి కూడా అట్టి పరుణ్ణి, అన్నిటికీ పరంగా పైన ఉన్నవాణ్ణి వాళ్ళ బుద్ధితోటి మనసుతో విలోకనములు కళ్ళతో కరయుగ్మములతో చేతులతో, యుగ్మం అంటే రెండు చేతులతో వాళ్ళు కౌగిలించిరి. వాళ్ళు ఏ విధంగా ఆయన్ని కౌగిలించుకున్నారంటే చేతులతోటి, సరే ఆయన ఎట్లా చేతులతోటి గట్టిగా కౌగిలించుకునే ఉన్నారు, వదిలిపెట్టట్లేదు, కళ్ళతోటి కూడా ఆ రెండు కళ్ళతోటి ఆయన్ని చూస్తూనే ఉన్నారు.
తర్వాత బుద్ధి మనసుతోటి ఆలోచనలతోటి కూడా ఆయన్ని వదిలిపెట్టట్లేదు. వాళ్ళ ఆలోచనలు ఆయన మీదే ఉన్నాయి, వాళ్ళ కళ్ళన్నీ ఆయన మీదే ఉన్నాయి. చేతులతోటి కూడా ఆయన్ని బిగ్గరగా కౌగిలించుకొని ఆయన వదిలిపెట్టట్లేదు. ఆ రకంగా ఆ సతులు, ఆయన భార్యలు కళ్యాణ భాష్పంబులతోటి, మంగళ భాష్పాలతోటి కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లు ఆనంద భాష్పాలై ఉన్నాయి. ఆయన ఇన్నాళ్ళకి చూశారు. ఆభరణ శ్రేణులయ్యాయి వాళ్ళ కళ్ళలో నుంచి కారుతున్న ఆనంద భాష్పాలు. వాళ్ళు వేసుకున్న ఆభరణాల శ్రేణులు వరుసలుగా ఉన్నాయి. ఆ రకంగా ప్రతి క్షణము నవప్రాప్తము. ఆయన్ని చూస్తూ ఉంటే ప్రతి క్షణము మళ్ళీ కొత్తగానే ఉంది. మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఆయన మీద అనురాగాలు ప్రాప్తమవుతూనే ఉన్నాయి. ఆయన్ని చూస్తున్న కొద్ది ప్రేమ పెరుగుతూ ఉన్నది. కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఒక్క క్షణము వాళ్ళు ఆయన్ని చూడకుండా, తాకకుండా, ఆయన మీదే బుద్ధి నిలపకుండా ఒక్క క్షణము లేరు వాళ్ళు. ఆ రకంగా ప్రతి క్షణము ఆయనతోటే ఉన్నారు. సిరి చాంచల్యము తోడిదయ్యు తనకున్ జీవేశ్వరుండంచు ఏ పురుష శ్రేష్ఠు వరించన్ అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబుల కౌగిలించిరి సతుల్ కళ్యాణ భాష్పంబులు ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవప్రాప్తాను రాగంబులన్. అప్పుడేం జరిగిందంటే, పంచబాణుని నీరు చేసిన భర్గుని తన విల్లు వర్జించి మూర్ఛిలజేయజాలు విశేష హాస విలోకన ఉదంచిత ఆకృతులయ్యు కాంతలు దంభచేష్టల మాధవున్ సంచలింపగ చేయనేమియు చాలరైరి బుధోత్తమ. బుధోత్తమ, బుధులలో అంటే జ్ఞానులలో, బుద్ధి కలిగిన వాళ్లలో ఉత్తముడైన వాడా అని శౌనకుల వారిని పిలిచి మన సూతుల వారు ఏం చెప్తున్నారంటే, ఆ కాంతలు, ఆ కామింప తగిన వాళ్ళు, అంతటి అందగత్తెలు వాళ్ళు, అంతటి వివేకము విజ్ఞానము అన్నీ ఉన్నవాళ్ళు అందగత్తెలు వాళ్ళు. ఆయన భార్యలు ఎటువంటి అందగత్తెలంటే, పంచబాణుడు అంటే మన్మధుడు, మన్మధుణ్ణి నీరు చేసిన, నీరు అంటే ఇక్కడ యారా లావాల్లో రకారంతో రుకారం రాస్తే అది నీరు అంటే నీళ్లు. ఈ బండిరాతోటి నీరు అని రాస్తే అది భస్మం అని అర్థం, బూడిద. ఈ మన్మధుణ్ణి బూడిద చేసిన భర్గునిన్, మన శివుణ్ణి, ఆ శివుడి యొక్క తన విల్లు, శివుడి విల్లుని కూడా వర్జించి వదిలిపెట్టి మూర్ఛిల చేయజాలు. వాళ్ళు పంచబాణుడు మన్మధుణ్ణే భస్మం చేసిన శివుడు కూడా తన విల్లు వదిలిపెట్టి కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతటి అందగత్తెలు వాళ్ళు. అటువంటి విశేషమైన నవ్వులు, హాసములు, విలోకనములు, చూపులు, ఉదంచిత ఆకృతులు. ఉదంచితం అంటే ఇంకా హెచ్చైన ఆకృతులు. అంతటి అందగత్తెలు ఇంకా ఉండరు. అంతటి వాళ్ళు అయినా కూడా వాళ్ళ దంభచేష్టల, దంభము అంటే ఆడంబరాలతోటి ఉన్న, ఇంకా ఆయన వచ్చాడని వాళ్ళు హడావిడి అంతా పడుతూ ఆయనతో వాళ్ళు చేస్తున్న చేష్టలన్నిటినీ మాధవుడు చూస్తూనే ఉన్నాడు, అనుభవిస్తున్నాడు, వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ దగ్గరే కూర్చుంటున్నాడు, వాళ్ళని కౌగిలించుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. అయినా కూడా ఆయన మనసుని, ఆయనను సంచలింపగా చేయనేమీ జాలలేరు వాళ్ళు. ఆయనను మాత్రం చలించడం, మామూలుగా కదిలించడం కాదు, అసలు ఏ విధంగా కదిలించలేకపోయారు వాళ్ళు. బయట మాత్రం అన్ని చేస్తున్నాడు. ప్రతి వాళ్ళకి వాళ్ళకి కావలసినవి వాళ్ళ మనసు తెలుసుకుని ఆయన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, పలకరిస్తూ ఉన్నాడు. కానీ ఆయన మనసు మాత్రం ఏమాత్రం చలించలేదు. వాళ్ళేమీ చేయలేకపోయారు. మాధవుని సంచలింపగా చేయనేమీ చాలరైరి, ఏమీ చేయలేకపోయారు. వాళ్ళకి తెలియని కూడా తెలియలేదు. ఆయన మనసు కదలట్లేదు. ఆయన అట్లనే సమస్థితిలోనే ఉన్నారు అని వాళ్ళకి తెలియలేదు.
వాళ్ళు మాత్రం ఆయనతోటి ఆడుకుంటూనే ఉన్నారు. ఆడంబరంగా రకరకాల చేష్టలన్నీ చేస్తూ ఉన్నారు. చేయవలసినవన్నీ అన్నాలు పెడుతూ ఉన్నారు, ఒళ్ళో కూర్చుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆయన మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయారు. ఎందుకు అంటే అవన్నీ దంభ చేష్టలు, డాంబికాలతోటి చేసేవన్నీ, ఆడంబరంగా చేసేవన్నీ, హడావిడిగా చేసేవన్నీ, ఏ చేష్టలైనా సరే అవన్నీ మోహంతో కూడి ఉంటాయి. అదంతా మాయ. ఆ మాయతోటి, ఆ మోహంలో ఉండి వాళ్ళు ఏవి చేసినా కూడా ఆ చేష్టలు, ఆ కర్మలన్నీ అటువంటి మధువును జయించిన వాడు. మా అంటే జ్ఞానం. ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఆయన ధరించి పట్టుకున్నవాడు. జ్ఞానాన్ని ధరించిన వాడికి ఈ దంభ చేష్టలు, మోహంతో కూడిన క్రియలు ఆయన్ని కదిలించలేకపోయాయి. పైగా ఆయన మాధవుడే కాదు, జ్ఞానాన్ని ధరించిన వాడే కాదు, ఆయన పైగా మధుసూదనుడు. మధువును అంటే మమత్వాన్ని, నాది నాది అన్నదాన్ని, నాకు నాకు అన్నదాన్ని ఆయన ఎప్పుడో జయించినవాడు. ఆయనకి ఇవన్నీ లేదు, వీళ్ళు నా వాళ్ళు అన్న మమత్వము లేదు, వీళ్ళ మీద నాకు ప్రేమ అన్న మోహము లేదు. ఆయనకి అంతా సమంగా ఉంది. అటువంటి సమస్థితిలో ఉన్న ఆయన మనసుని ఎవరూ కదిలించలేకపోయారు. పంచబాణుని నీరు చేసిన భర్గునిన్ తన విల్లు వర్జించి మూర్ఛిల చేయజాలు విశేష హాస విలోకన ఉదంచితాకృతులయ్యు కాంతలు దంభచేష్టల మాధవున్ సంచలింపగజేయనేమియు జాలరైరి బుధోత్తమ. ఈ విధంబున సంగ విరహితుండైన కంసారి సంసారి కైవడి విరహింప అజ్ఞాన విలోకులైన లోకులు లోక సామాన్య మనుషుంటని తలంతురు. ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మయందున్న ఆనందాదులంతోడన్ కూడని తెరంగున ఈశ్వరుండు ప్రకృతితోడన్ కూడియు ఆ ప్రకృతి గుణంబులైన సుఖ దుఃఖంబుల చెంతక ఉండు. పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వహ్ని పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై అనేక అక్షౌహిణులతోడన్ ప్రవృద్ధ తేజులగు రాజులకు అన్యోన్య వైరంబులు కల్పించి నిరాయుధుండై సంహారంబు చేసి శాంతుండై పిదపన్ కాంతామధ్యంబునన్ ప్రాకృత మనుష్యుడున్ పోలే సంచరించుచుండెన్ ఆ సమయంబున. ఇందులో రెండు చాలా ముఖ్యమైన తత్వానికి సంబంధించిన విషయాలున్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు చెప్పడానికి పైన అన్ని పద్యాలు రాశారు మన వాళ్ళు మన కోసం. ఈ విధంబున, ఈ విధంగా సంగ విరహితుండైన, సాంగత్యానికి సంఘానికి ఆసక్తులకు రాగాలకు మమత్వాలకు అనురాగాలకు విరహితుడు, సహితుడై ఉన్నాడు అంటే కూడి ఉన్నాడు, విరహితుడు అంటే దూరంగా ఉన్నవాడు, సంఘాలకు దూరంగా ఉన్నాడు, అసంగుడు. అటువంటి కంసారి, కంసుణ్ణి చంపినవాడు. ఆయన చూస్తే పైన పద్యాల్లో సంసారి కైవడి, సంసారిలాగా, సంసారం చేస్తున్న వాడిలాగా, గృహస్థులాగా విహరింప తిరుగుతూ ఉంటాడు. ఆయన్ని చూసి అజ్ఞాన విలోకులైన, విలోకనం అంటే చూపులు, అజ్ఞానపు దృష్టితోటి అజ్ఞానపు చూపులతోటి చూసే వాళ్ళకి, అటువంటి లోకులకు ఆయన లోక సామాన్య మనుష్యుండు అని అనిపిస్తుంది. వాళ్ళు ఆయన్ని ఆ విధంగా తలంతురు అనుకుంటారు. ఆయన్ని చూసి ఆయన మనసులో సంగం లేదు, శక్తి లేదు, ఆయన సమస్థితిలో ఉంటారు, సమాధి స్థితిలో అన్న విషయము అర్థం చేసుకోలేక అజ్ఞానంతో చూసేవాళ్ళు ఆయన కూడా సామాన్యంగా ఒక సంసారంలో ఉన్నాడు, చాలా సంసారాల్లో ఉన్నాడు, ఆయన కూడా మనలాగే ఒక సామాన్యమైన మనిషి అని అనుకుంటారు. ఆ విధంగా అనుకోవడం ఎటువంటిదంటే, ఆత్మాశ్రయ అయిన, ఆత్మని ఆశ్రయించి ఉన్న బుద్ధి ఆత్మ అందున ఆనందాదులంతోడన్ కూడని తెరంగున ఈశ్వరుండు ప్రకృతితోడన్ కూడియు ఆ ప్రకృతి గుణంబులైన సుఖ దుఃఖంబుల చెందక ఉండు.
ముందు ఇది చూద్దాము, తర్వాత ఆ పైన దాని కాంట్రడిక్షన్ చూద్దాము. మనం ఎట్లా ఉంటామో నేను ఎట్లా ఉన్నా మనస్థితి ఎట్లా ఉంటుంది, భగవంతుడి మనస్థితి ఎట్లా ఉంటుందని చూడ్డానికి ఇందులో పరస్పరంగా ఉన్న రెండు విషయాలుంటాయి. ఈశ్వరుడు ప్రకృతితోటే కూడి ఉంటాడు, ప్రకృతిలోనే ఉంటాడు, ఆయనలో అవి ఉంటాయి, ఆయన వాటిలో తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా ఆ ప్రకృతి గుణంబులైన సుఖ దుఃఖాలకి, ప్రకృతిలో ఇవి సహజ లక్షణాలు, సుఖము దుఃఖం, ఏదో బాగుందనడం, ఏదో బాగాలేకపోయిందనడం, ఏడుపు వస్తుందనడం, నవ్వొస్తుందనడం, మనసు రకరకాలుగా ఇమోషనల్ గా ఫీల్ అవ్వడము, ఈ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉండడము జనరల్ గా ప్రకృతిలో ఉన్న వాళ్ళు చేసినట్టు ఈశ్వరుడు వాటన్నిటికీ, ఆ సుఖ దుఃఖాలకి చెందకుండా ఉంటాడు, వాటితోటి కలవడు. ఆయన ప్రకృతిలోనే ఉన్నట్టే ఉంటుంది, అందులోనే తిరుగుతున్నట్టే కనిపిస్తాడు, తిరుగుతూనే ఉంటాడు, కానీ వాటిలో తగులుకోడు. అది అర్థం చేసుకోవడం చాలా కష్టము. దేవుడు అంటే అట్లా చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలీదు, నాకు మాత్రం అట్లా చేయడం కష్టము. ప్రకృతిలో ఉన్నాక మరి దాంతోటే లయం అవ్వకు, దాంతోటే కూడి ఉండకేం చేస్తాను, ప్రకృతి గుణాలతోటి దూరంగా ఎట్లా ఉంటాను, సుఖాలకి దుఃఖాలకి దూరంగా ఎట్లా ఉంటాను అని మనకు అనాలనిపిస్తుంది. మనము అనకుండా ముందే మన గురించి, నాలాంటి వాళ్ళ గురించి ముందే చెప్పారు. మరి నా బుద్ధి ఆత్మ ఆశ్రయ ఉన్నది కదా, నా బుద్ధి నా ఆత్మని, నేను అన్న దాన్నే ఆశ్రయించి నా బుద్ధి ఉన్నది, నా మనసు కానీ నా ఆలోచనలు కానీ నేను అన్న దాన్ని ఆశ్రయించి ఉంది. నేను అంటే మీనా కాదు, మీనా అన్న శరీరం కాదు, నేను అన్న దాన్ని, ఆ తత్వాన్ని ఆశ్రయించి ఆ బుద్ధి ఉంది. మరి ఆ తత్వం ఏంటి, ఆ ఆత్మ అన్నది, అది ఆనందమయమై ఉన్నది, సత్ చిత్ ఆనందమైన పదార్థం అది నేను అన్నది, అందులోనే ఉన్నది. దాన్ని ఆశ్రయించే నా బుద్ధి, నా మనసు, నా ఆలోచనలు అన్నీ ఉన్నాయి. ఉండి కూడా నన్ను ఆశ్రయించి ఉన్న నా బుద్ధి, నాలోనే ఉన్న నా బుద్ధి నన్నెందుకు తెలుసుకోలేదు, నాలోనే ఉన్న నన్ను నేనెందుకు తెలుసుకోలేను, నా ఆత్మని నేనెందుకు తెలుసుకోలేను అంటే అందులోనే తిరుగుతుంటాను, దానివల్లే నడుస్తుంటాను. ఈ మీనాన్న శరీరం కదలాలి, పని చెయ్యాలి, తిరగాలంటే ఆ శక్తి చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ లోపల నుంచే వస్తుంది. అందులోనే ఉన్నాను, కానీ దానికి తగులుకోను, అర్థమే కాదు, దానికి దూరంగా ఉంటాను, ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. ఆ రకంగానే సేమ్, తేడా ఏం లేదు. ఆత్మలోనే ఉన్న నా మనసు అదే ఆత్మనే పసిగట్టలేకుండా ఉన్నది, దానికి కలవకుండానే ఉన్నది, దూరంగా ఉన్నది, నేనెవరో నాకు తెలియకుండా అందులోనే ఉన్నాను. ఆ రకంగా నేను ఉండగలేండి. ప్రకృతిలోనే ఉండి ఈశ్వరుడు దానికి దూరంగా ఉండకేం చేస్తాడు, ఆయన ఇంకా సుఖంగా చేస్తాడు ఆ పని. కాబట్టి ఆశ్చర్యపోవలసిందేం లేదు. నేను నా ఆత్మని నా శరీరము, నా ఆలోచనలు, నా మనసుని ఆశ్రయించి ఉండి కూడా నన్ను తెలుసుకోలేకుండా ఉన్నాయి, దాంతోటి కూడకుండా వేరుగా ఉన్నాయి. అట్లనే భగవంతుడు ప్రకృతిలో ఉండి కూడా ప్రకృతికి వేరుగా ఉంటాడు, అంతే. చాలా ఈజీ అర్థం చేసుకోవడం అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన తత్వం ఇక్కడ పరస్పరం దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు, ఇది అర్థం చేసుకుందాము. పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వహ్ని పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున. ఒక పెద్ద వాయువు ఉందనుకోండి, గాలి. ఆ గాలి ఏం చేస్తుందంటే, వేణువులుంటాయి, వెదురు బొంగులు. ఆ వెదురు బొంగులను అది ఊపుతుంది, కదిలిస్తుంది. గాలి కదిలిస్తే ఆ వెదురు బొంగులన్నీ పరస్పరం సంఘర్షణకి లోనవుతాయి, వాటిని అవి రాసుకుంటాయి, ఒకదాన్ని ఒకటి ఒరుసుకొని వాటిని అవి రాసుకొని ఉండడం చేత వాటిలో నుంచి వహ్ని పుడుతుంది, అగ్ని. ఆ రకంగా ఆ గాలి ఏం చేస్తుంది, అవి పాపం వాటి
అవి ఉండవలసినట్టు అవి ఉంటాయి. అవి మరి విపరీతంగా పెరుగుతున్నాయి. మిగిలిన చెట్లను పెరగనీయకుండా ఈ మొత్తం వెదురు దుబ్బలన్నీ పెరుగుతుంటే గాలి పెద్దగా వీచిందంటే ఈ వెదురు మొత్తం బొంగులన్నీ ఒకదానితో ఒకటి వరుసుకొని అందులో నుంచి అగ్ని పుట్టి ఆ అగ్నితోటే మొత్తం వనమంతా బాగా పెరిగిపోయిన వనమంతా దహించుకొని పోతుంది. ఈ మొత్తం వనాన్ని దహించింది ఆ గాలి అంటే కాదు, ఇవే ఆ చెట్లే ఉన్నాయి ఒకదానితో ఒకటి రాసుకొని ఆ రాపిడికి అగ్ని పుడితే ఆ అగ్ని వల్ల మొత్తం వనమంతా తగలబడిపోయింది. కానీ వాయువు గాలి చేయలేదా అంటే చేసింది. మరి అదే కదా వాటిని ఒకదానితో ఒకటి రాసుకునేటట్టు చేసింది. చేయలేదా అంటే చేసింది, చేసిందా అంటే చేయలేదు. ఆ రకంగా మొత్తం వనాలు దట్టంగా పెరిగిన వనాల్ని మొత్తం ఎట్లా కాల్ చేస్తుందో గాలి, అదే చందంబున అదే విధంగా భూమికి భారహేతువులై భార కారణాలు భూమి బరువెక్కిపోవడానికి కారణమై ఉన్న అనేక అక్షౌహిణి సేనలతో ప్రవృద్ధ తేజులవుతూ బాగా ఉద్ధతితో ఉన్న తేజస్సులతో ఉన్న రాజులకు అన్యోన్య వైరాలని ఒకళ్ళకి అక్కర్లేని గొడవలన్నిటిని కల్పించి ఈయన మాత్రం నిరాయుధుడై ఇక్కడెక్కడైనా వాయువు చేతిలో అగ్ని పట్టుకొని మొత్తం ఆ వనమంతా తిప్పి వాటిని కాల్చింది. అదేమో అది వీస్తుంది అంతే, అది వీస్తూ ఉంది, చేతిలో ఆయుధం కూడా లేదు, మొత్తం వనాన్ని కాల్చేసినట్టు ఈయన కూడా నిరాయుధుడై ఆయుధంబు పట్టను అని ప్రతిజ్ఞలు చేసి మరి ఒకళ్ళకు వైరాలన్నీ కల్పించి మొత్తం అందరినీ భూమికి భారమై ఉన్న మొత్తం అందరినీ ఆయన సంహారంబు చేసి ఆ తర్వాత శాంతుడు ఆయన మనసు స్థిమిత పడ్డది. అమ్మాయి మొత్తం అక్కర్లేని వాళ్ళందరూ దహించుకొని పోయారు అని చూసుకున్నాక అప్పుడు శాంతించాడు ఆయన. అంత మనసు ఆయనకి ఎప్పుడు అదే స్థితిలో ఉన్నా కూడా భూమికి భారం కలిగిందంటే మాత్రం ఆయన ఊరుకోడు. ఇంకా ఆ తర్వాత శాంతుడై మనసు స్థిమిత పడ్డాక ఇంకా ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆ తర్వాత పిదప కాంతామధ్యంబున ఆయన భార్యల మధ్యలో ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి అంతా బాగానే ఉందని అచ్చికి బుచ్చికలన్నీ ఆడుతూ పంచలన్నీ పైకెత్తుకొని ఆ వాళ్ళ వెనకాల తిరుగుతూ పిల్లలతో ఆడుకుంటూ పిట్టలతో ఆడుకుంటూ ఆయన ఏదో ప్రాకృత మనుష్యుడిని పోలే ప్రాకృత మామూలు సాధారణ మనిషిలాగా ఆ విధంగా ఆ పోలికతో పోలే అంటే ఆ పోలికతోటి సంచరించుచుండే తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అంత పని చేశాడు ఆయన. ఆయుధం పట్టుకోకుండా నిరాయుధుడై మొత్తం అక్షౌహిణి సేనలన్నిటిని లేపేసి ఆ తర్వాత శాంతించి ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆడవాళ్ళందరితో ఆడుకుంటున్నాడు. యతులు ఈశ్వరుని మహత్వము మితమెరుగని భంగిన్ అప్రమేయుడగు హరిస్థితి నెరుగక కాముకుడని రథములు సలుపుదురు తిగిచి రమణులు సుమతి. సుమతి అని ఓ గొప్ప బుద్ధి కలిగిన వాడా, సు అంటే మంచి, మంచి గొప్ప బుద్ధి మతి కలిగిన వాడా అని మన సూతుల వారు శౌనకుల వారిని పిలిచి ఆయన ఏం చెప్తున్నారంటే, యతులు ప్రయత్నంతో ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు, యమ నియమాదులతో మనసును నియమించిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఈశ్వరుని మహత్వాన్ని, ఈశ్వరుడి మొత్తం మహత్తును, ఆయన వ్యాపకత్వాన్ని, ఆయన ఎంతటి వాడన్న విషయాన్ని, ఆయన యొక్క అనంతమైన తత్వాన్ని, దాని మితాన్ని, మితం అంటే హద్దు, ఆయన మహత్వం ఎంతటిది, మహత్వం అంటే వ్యాపకత్వం, ఆయన ఎంతగా అనంతంగా వ్యాపించారన్న విషయాన్ని, ఆ తత్వాన్ని, దాని యొక్క పరిమితిని, మితం అంటే పరిమితి, దాన్ని ఎరుగని భంగి, ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎంత మనో ఇంద్రియ నిగ్రహాలను సాధించినా కూడా, ఎంత సాధన చేసినా కూడా భగవంతుణ్ణి ఆశాంతం పారం ముట్టగా తెలుసుకోలేరో ఆ భంగి అదే విధంగా అప్రమేయుడైన హరి, అప్రమేయము, మేయము అంటే కొలవదగినది, ప్రమేయము అంటే గొప్పగా కొలవదగినది, అప్రమేయం అంటే గొప్పగా కొలవలేనిది.
కొలతకు అందని అగ్రాహ్యము అచింత్యము అయిన ఆ హరి అన్న తత్వాన్ని, ఆయన యొక్క సత్ స్థితిని, హరి అన్న స్థితిని, సత్ అన్నదైన స్థితి, చిత్ ఆయన స్వరూపము, దాన్ని ఎరుగక తెలుసుకోవాలి అంటే జ్ఞానంతోటే. ఆ జ్ఞానంతో తెలుసుకోవాలి అంటే దాన్ని కొలవగలిగినంత జ్ఞానం కావాలి. ఆయన దాన్ని మించి ఉన్నాడు. ఆ విధంగా తెలుసుకోలేని వాళ్ళు, ఆయన భార్యలు కూడా, ఆయన కాముకుడు అని, ఆయన కామింపబడవలసిన వాడు, కామించేవాడు అని వాళ్ళు ఆయన్ని కోరుకుని, ఆయన కూడా వాళ్ళని కోరుకుంటున్నాడు అని అనుకుని ఆయనను తిగిచి లాగుతూ ఆ రమణులు, ఆయన భార్యలు ఆయనతో రథములు, ఏదో కలిమి అంటే ఒకటి, కలుములు అంటే చాలా, లేమి అంటే ఒకటి లేకపోవడం, లేములు అంటే చాలా లేకపోవడం, ఆ రకంగా రతి అంటే ఒకటి, రథములు అంటే చాలా రతులు, రకరకాలుగా ఆయనతోటి రతి సలిపారు. ఆయనతోటి రకరకాలుగా వాళ్ళు అనుభవాలు చూశారు. ఆయన్ని లాగుతూ, ఆయన కాముకుడు అనుకుంటూ, ఆయనతోటి వాళ్ళు సంతోషంగా కోరికలు తీర్చుకున్నారు ఆ రమణులు. తప్పేమీ లేదు. వాళ్ళు తెలుసుకున్నదంతే, వాళ్ళకి అర్థమైందంతే. వాళ్ళకి ఎంత అర్థమైతే వాళ్ళకి ఏం కావాలంటే ఆయన అంతవరకు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అంటే అటువంటి మనస్థితి ఉంటే అది కూడా ఇచ్చేవాడు. వాళ్ళు అవి కోరుకోలేదు. వాళ్ళు ఏవి కోరుకున్నారో వాళ్లకు అవి దక్కేయి. యద్భావం తద్భవతి. యతులు ఈశ్వరుని మహత్వము మితమెరుగని భంగిన్ అప్రమేయుడగు హరి స్థితి నిరుగక కాముకుడని రథములు సలుపుదురు తిగిచ్చి రమణులు సుమతి. ఎల్లప్పుడు మా ఇండ్లను వల్లభుడు వసించు నేమ వల్లభలము శ్రీవల్లభునకు అనుచు గోపీ వల్లభుచే సతులు మమత వలపడిరి అనగా, ఆ సతులు ఆయన భార్యలు ఎల్లప్పుడు మా ఇండ్లను, ఇంక ఎప్పుడు మా ఇంట్లోనే మా వల్లభుడు, మా ఆయన వసించు ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఆయన చేసే పనులన్నీ చేసేసాడు, ఆ యుద్ధాలు కూడా జయించేశాడు. ఇంకా అడుగు బొడుగు మిగిలిన వాళ్ళందరినీ మొత్తము నేలమట్టం చేశాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. ధర్మరాజుని ఆ ధర్మానికి కాపలాగా ఉంచాడు. ఇంకా ఆయన వెళ్ళిపోవాలనుకున్న సమయం దగ్గర పడుతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళడం మానేసి ద్వారకలోనే వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇళ్లల్లో ఇన్ని రూపాలతో ఉండి, ఎప్పుడూ అక్కడే ఉండి వాళ్ళతోటి సరస సల్లాపాలతోటి సంతోషంగా ఉంటూ ఉన్నాడు. వాళ్ళు అది చూసుకుని చాలా సంతోషిస్తూ, మా ఆయన ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడని చెప్పుకుంటూ, మేమే వల్లభలము, ఆయనకు ప్రియులము అని, ఈ శ్రీవల్లభుడికి, లక్ష్మీ వల్లభుడికి మేము భార్యలము, ఆయనకు ప్రియురాళ్లము అని వాళ్ళు చాలా సంతోషిస్తూ అనుకుంటూ, ఆ గోపీ వల్లభుచే, ఆ గోపికా వల్లభుడైన వాడితో ఆ సతులు మమతల వల, మమత అంటే మమత్వం, మమత అంటే ప్రేమ, అనురాగం అని మనం చెప్పుకున్నట్టే. మమత అంటే మమత్వం, మమ అంటే నాది, నావాడని ఆయనకి ఏదో గోంగూర పప్పు అన్నాలన్నీ వండి, ఏదో వెన్న వేసి కలిపి గోరుముద్దలన్నీ పెట్టి ఆయన ఒళ్ళో కూర్చొని వాళ్ళు చాలా ఆడుకున్నారు. నావాడని మమత్వం అంతా చూపించుకున్నారు, ఆ మోహంలో ఉన్నారు. ఆ రకంగా అది ఉత్త మమతే కాదు, ఉత్త మమత్వమే కాదు, అది వల, అది నెట్వర్క్, అది మొత్తం ఆ మమతల వలలో పడిపోయారు వాళ్ళు. ఆ విధంగా ఉన్నారు. అనగా ఓ అఘములు లేనివాడా, ఓ పుణ్యాత్ముడా అని మన సూతుల వారు శౌనకుల వారిని పిలిచి చెప్తున్నారు. ఎల్లప్పుడు మా ఇండ్లను వల్లభుడు వసించు నేమ వల్లభలము శ్రీవల్లభునకు అనుచు గోపీ వల్లభుచే సతులు మమత వలపడిరి అనగా,
అని చెప్పిన విని శౌనకుండు సూతునకు ఇట్లనియే. ఇదంతా విన్నారు సూతుల వారు. మనం కూడా వింటూనే ఉన్నాం అక్కడే నైమిసారణ్యంలో కూర్చొని. సూతుల వారు చెప్తూనే ఉన్నారు. ఇంకా తర్వాత మన ముందు ఉండి ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్న మన నాయకుడు శౌనకుల వారు సూతుల వారిని ఏమడుగుతున్నారంటే, గురునందనుండు సక్రోధుడై ఏసిన బ్రహ్మశిరోనామ బాణ వహ్ని కంపించు నుత్తర గర్భంబు క్రమ్మర పద్మలోచను చేత ప్రతికినండ్రు. గర్భస్థుడగు బాలు కంసారిచ్చే ఏ రీతి ప్రతికించే. మృత్యువు భయము వాపి జనియించి అతడు ఎన్ని సంవత్సరములుండే. ఎబ్బంగి వర్తించే ఏమి చేసే. వినుము, శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతిని అతనికి ఎట్లు చూపే. అతడు పిదప తన శరీరము ఏ విధంబున వర్జించే. విప్రముఖ్య నాకు విస్తరింపు అని అడిగాడు. ఇంకా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళతోటి ఆడుకుంటున్నాడు అని చెప్పినవన్నీ విని ఇంకిప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈయనెందుకు ఆ గంగా నదీ తీరంలో కూర్చొని ప్రాయోపవేశం చేశాడు? పరీక్షిత్ మహారాజు ఆయనకి ఎందుకు ఏమి కష్టాలు వచ్చాయి, చచ్చిపోవాలనుకున్నాడు? ఎక్కడో అడవుల్లో ఉండేవాడు, ఊళ్ళోకి వచ్చి శుక మహర్షి ఈయనకెందుకు భాగవతం చెప్తున్నాడు అని ఆయన ముందు అడిగిన ప్రశ్నలు మన శౌనకుల వారు. మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళారు. ఇంకా వాటికి జవాబులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే, గురునందనుండు, గురువుగారు ద్రోణుడి యొక్క కొడుకు అశ్వత్థామ, ఆయన సక్రోధుడు, క్రోధముతో కూడి ఉన్నవాడు, మహాకోపంతో వేసిన ఆ బ్రహ్మశిరోనామ బాణవహ్ని, బ్రహ్మశిరోనామక ఆ అస్త్రము, ఆ బాణము, దానివల్ల వచ్చిన వహ్ని అగ్ని చేత కంపించు వణికిపోతూ ఉన్న ఉత్తర గర్భంబు, ఉత్తర గర్భంలో ఉన్న శిశువు, ఆమె కడుపు క్రమ్మర తిరిగి పద్మలోచను చేత, పద్మముల వంటి లోచనములు కన్నులున్న వాడి చేత బ్రతికెను అండ్రు అంటారు. అప్పుడు ద్రోణుడి కొడుకు అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రానికి ఉత్తర గర్భంలో శిశువు తల్లడిల్లిపోతూ ఉంటే మన కృష్ణుల వారు బ్రతికించారని చెప్తారు. గర్భస్థు అగు బాలుణ్ణి, ఆ కడుపులో ఉన్న కడుపులో ఉన్న ఆ పిల్లాన్ని కంసుడికి శత్రువైన వాడు కృష్ణుడు ఏ రీతి ఏ విధంగా బ్రతికించాడో. మృత్యువు భయము పాపి, మృత్యువు భయాన్ని తీసేసి ఆ రకంగా ఆయన బ్రతికిస్తే దాన్ని పోగొట్టుకొని జనించి పుట్టి, ఆ పుట్టిన పిల్లాడు అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు, ఏ భంగి వర్తించే, ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు, ఏమి చేసే, అప్పుడేం చేశాడు ఆయన పుట్టిన పిల్లాడు, తర్వాత ఏం చేశాడు, ఎన్నాళ్ళు బ్రతికాడు. వినుము, ఇదిగో మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆ శుకుడు అన్న ఆయన వచ్చి మన వ్యాసుల వారి బిడ్డ ఈ విజ్ఞాన పద్ధతిని, ఆ జ్ఞాన పద్ధతి, జ్ఞాన మార్గాన్ని అతనికి ఎట్లు చూపే, ఏ విధంగా ఆ జ్ఞానోపదేశం చేశాడు, జ్ఞాన మార్గాన్ని ఏ విధంగా చూపించాడు. అతడు మన పరీక్షిత్తు పిదప తర్వాత తన శరీరాన్ని ఏ విధంగా వర్జించే, చివరికి శరీరాన్ని ఏ విధంగా వదిలిపెట్టాడయ్యా. ఓ విప్రముఖ్య, ఓ సూత మహర్షి, నాకు ఇదంతా విస్తారంగా చెప్పు, కొంచెం కొంచెం కాదు మొత్తం చెప్పు అని అడిగాడు. గురునందనుండు సక్రోధుడై వేసిన బ్రహ్మశిరోనామ బాణవహ్ని కంపించునుత్తర గర్భంబు క్రమ్మర పద్మలోచన చేత బ్రతికినండ్రు. గర్భస్థుడగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే. మృత్యువు భయము వాపి జనించి అతడెన్ని సంవత్సరములుండే. ఎబ్బంగి వర్తించే ఏమి చేసే. వినుము, శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతిని అతనికి ఎట్లు చూపే. అతడు పిదప తన శరీరము ఏ విధమున వర్జించే. విప్రముఖ్య నాకు విస్తరింపు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మన సూత మహర్షి అనిన సూతున్ ఇట్లని ఏం,
ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రిత అఖిల జంబూద్వీప రాజ్యంబును ఆర్జించియు మిన్నుముట్టిన కీర్తిని ఉపార్జించియు అంగనా తురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలను సంపాదించియు వీర సోదర విప్ర విద్వజ్జన వినోదంబుల ప్రమోదించియు వైభవంబుల అలవరించియు క్రతువులు ఆచరించియు దుష్ట శిక్షణ శిస్త రక్షణంబులు ఉనరించియు ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబులందు అభిలాషణం వర్జించి అరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు చేయుచు అని అన్న సూతుడు ఈ విధంగా అన్నాడు. శౌనకుడు ఆ ప్రశ్న అడిగితే, అన్ని ప్రశ్నలు అడిగితే సూతులు వారు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ధర్మనందనుడు ధర్మరాజు చతుస్సముద్ర 4 సముద్రాలు చుట్టుముట్టి ఉంటే ఆ ముద్రితము దానితో కొట్టబడుతూ ఉండి దానితో కూర్చబడుతూ ఉండి 4 వైపుల సముద్రము దానికి చుట్టూ పరుచుకొని ఉంటే దాని మధ్యలో ఉన్న అఖిల జంబూద్వీప రాజ్యం, మొత్తం జంబూద్వీపం అంతా, ఈ ద్వీపాల గురించి మనకు తర్వాత మళ్ళీ కొన్ని ఘట్టాల్లో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాము. మన భారతదేశం మొత్తం అంతా ఉన్నది కూడా ఈ జంబూద్వీపంలోనే. ఆ జంబూద్వీప రాజ్యం మొత్తాన్ని ఆయన ఆర్జించి సంపాదించుకున్నాడు ఈ యుద్ధంలో. తర్వాత మిన్నముట్టిన కీర్తిని ఉపార్జించి గొప్ప కీర్తిని కూడా సంపాదించుకున్నాడు. ఆ యుద్ధాలు చేసిన తర్వాత కొంత రాజ్యం వచ్చింది. ఆ తర్వాత సామంత రాజులు ఉన్నారు, గొప్ప పేరు ప్రతిష్టలన్నీ వచ్చాయి. ఆ తర్వాత అంగనలు, ఆడవాళ్లు, తురంగాలు, గుర్రాలు, మాతంగాలు, ఏనుగులు, సుభటులు, గొప్ప సైన్యము, కాంచనము, బంగారాలు ఆది మొదలైన దివ్య సంపదలన్నిటిని సంపాదించుకున్నాడు మన ధర్మరాజు. ఆ తర్వాత వీరులైన సోదరులు, ఆయన తమ్ముళ్ళు, విప్రులు, బ్రాహ్మలు, విద్వత్ జనులు, పండితులు, వినోదాలు, వీటన్నిటితో ఆయన ప్రమోదిస్తూ ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. పైగా వైభవాలు, ఎన్నో రకాల విభవాలన్నిటినీ అలవరించి అలవాటు చేసుకున్నాడు. ఆయనకు బోలెడు వైభవాలు ఉన్నాయి, ఇప్పుడు వద్దంటే వచ్చి చేరుతున్నాయి. ఆయన క్రతువులు ఆచరించి ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేస్తూ దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షించడము, శిష్టులను, మంచి వాళ్లను రక్షించడము, ఆ రకంగా ఆయన వనరించి చేస్తూ ముకుంద చరణారవిందానికి సేవ చెయ్యాలన్న రతి కోరికతో ఉన్నవాడై, ముకుందుడు, ముక్తిని ఇచ్చేవాడు ముకుందుడు, ఆయన యొక్క చరణములనే అరవిందములు, ముకుంద చరణారవిందాల్ని ఆయన సేవిస్తూ అదే కోరికతో ఉన్నవాడై సమస్తములైన సాంగత్యాలని, సంఘాలని, ఆసక్తులని, కోరికలని ఆయన వదిలిపెట్టి వాటిలో అభిలాషను, ఇష్టాన్ని కూడా వర్జించి వదిలేసి త్యజించి అరిషడ్వర్గాన్ని షట్ వర్గంగా 6 వర్గాలుగా 6 గ్రూప్స్ గా ఉన్న శత్రువులు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, వాటిని కూడా జయించి ఆ విధంగా ఆయన రాజ్యాన్ని చేస్తూ ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాము. ఆయనకి రాజ్యము ఉంది, కీర్తి ఉంది, గొప్ప సోదర సహాయము ఉంది, గొప్ప వినోదాలు ఉన్నాయి, వైభవాలు ఉన్నాయి. ఆయన గొప్పగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న సమయం అది. అప్పుడు ఏం జరిగిందంటే, చందనాదుల నాకట స్రగ్గువాడు తనివినుందని కైవడి ధర్మసుతుడు సంపదలు పెక్కు కలిగియు చక్రిపాద సేవనంబుల పరిపూర్తి చెందకుండే. ఏదో ఒకడున్నాడు అనుకోండి, వాడికి చందనము, గంధాలవన్నీ ఉన్నాయి, మైపూతలన్నీ, గంధాలన్నీ రాసుకున్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. అయినా కూడా వాడికి ఆకట ఉన్నవాడు, వాడు ఆకలితో ఉన్నవాడు. ఆ రకంగా ఆకలితో స్రగ్గువాడు, చిక్కిపోతున్న వాడికి పైన గంధాలన్నీ రాస్తే ఏం లాభం? ఆ రకంగా ఈ పైన మనకు ధర్మరాజుకి చాలా గంధాలన్నీ రాసుకున్నట్టు రాజ్యము ఉంది, కీర్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, సోదరులు ఉన్నారు, వైభవం ఉంది, పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ పైన పైన రాసుకున్న గంధాల పూతల్లాగా ఉన్నాయి. ఆయనకి ఆకలి దేనికి అంటే మన కృష్ణుల వారికి దగ్గరగా ఉండాలి. అది లేకపోతే ఎన్నున్నా ఒకటే ఆయనకి. కాబట్టి ఆకలితో ఉన్నవాడికి గంధం ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? దానితో వాడు తనివి వంతడు. తనివి అంటే తృప్తి. వాడికి ఆకలితో ఉన్నవాడికి గంధం ఉంటే మాత్రం తృప్తి ఏముంది? అటువంటి వాడికి ఆ విధంగా కైవడి, ఆ విధంగా ధర్మసుతుడు, మన ధర్మరాజు కూడా
సంపదలు పెక్కు కలిగియు, ఎన్ని సంపదలున్నా సరే ఈ చక్రాన్ని పట్టుకొని మొత్తం అంతా తిప్పుతున్న వాడి యొక్క పాద సేవనము. ఆయన దూరమయ్యాడు. వీళ్ళందరూ ద్వారకా నగరంలో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ అక్కడ హస్తినాపురంలో ధర్మరాజుకి మిగిలిన వాళ్ళందరికీ ఆయన దూరం అయిపోయాడు. కాబట్టి ఆయన లేడే అన్న బాధతోటి ఆయన మనసుకి పరిపూర్ణత ఆయనకి లేకుండా ఉంది. ఆ విధంగా ఆయన చెందకుండా ఉన్నాడు. పరిపూర్ణత లేకుండా, మనశ్శాంతి లేకుండా, అమ్మయ్య నాకు అన్ని ఉన్నాయన్న ఆ భావన రావట్లేదు ఆయనకి. ఎన్ని ఉన్నా కూడా ఆకలితో ఉన్నవాడి ఎట్లా చిక్కిపోతాడో ఆ విధంగా ఉంది మన ధర్మరాజు పరిస్థితి. చందనాదుల నాకట స్రగ్గువాడు, తనివి నొందని కైవడి ధర్మసుతుడు, సంపదలు పెక్కు కలిగి చక్రిపాద సేవ నంబుల పరిపూర్తి చెందకుండే. అంతన్ కొన్ని దినంబులకు అభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుడు దశమ మాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన అశ్వత్థామ బాణాలనంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. అంతన్ కొన్ని దినంబులకు, ఆ విధంగా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ధర్మరాజు, అభిమన్యుడి భార్య ఉత్తరాదేవి గర్భంలో కడుపులో ఉన్న గర్భమునందున్న అంటే కడుపులో ఉన్న డింభకుడు పిల్లాడు దశమ మాసము 10వ నెల పరిచ్ఛేద్యుండై దాటాడు. 10 నెలలు దాటిని మన ఉత్తర తల్లి కడుపుతో ఉండి, ఇంకా ఆ గర్భాంతరాళంబున కడుపులో ఉన్న దురంతంబైన అంతము లేని అశ్వత్థామ వేసిన బాణమనే అనలము అగ్నికి దందహ్యమానుండై దహించుకొని పోతున్న ఆ పిల్లాడు తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం జరిగింది అన్న విషయము గర్భస్థకుని విష్ణువు రక్షించుట అన్న ఈ ఘట్టంలో చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళ ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.